మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభు వారు స్వయంగా తెలియజేసిన అంత్యకాలానికి సంబంధించిన సూచనలు, అంటే ఈ లోకాంతానికి ముందు ఏం జరుగుతుందో యేసు ప్రభు వారు ముందుగానే తెలియజేశారు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి యెరూషలేము పట్టణంలో సంచరిస్తున్నారు. ఆ యెరూషలేము పట్టణంలో వెళ్తున్నప్పుడు ఆ శిష్యులు యెరూషలేములో కట్టబడినటువంటి దేవాలయాన్ని చూసి, ఆ బంగారు రేకుతో పొదగబడినటువంటి నిర్మాణాలు, అద్భుతంగా మలచబడినటువంటి ఆ మందిర నిర్మాణాన్ని చూసి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయి ప్రభువుకు చెప్పారు. అప్పుడు ప్రభు వారి వైపు తిరిగి ఇలా అన్నాడు, ఇక్కడ రాయి మీద రాయి ఒకటి అయినను నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాడు. వారు చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ప్రభు ఈ మాట అన్నాడు, ఈయన ఎందుకు ఈ మాట అన్నాడని తెలుసుకోవడం కోసం ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని వారు అడిగినప్పుడు ప్రభు ఒక్కొక్క రహస్యాన్ని చాలా స్పష్టంగా వారికి తెలియజేసినట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుతాం. అంత్యకాలానికి సంబంధించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మొట్టమొదటి సూచన మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వాక్యం. ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మొట్టమొదటి సూచన ఏంటంటే, అనేక మంది మోసగాళ్ళు, అబద్ధ ప్రవక్తలు, అంత్యక్రీస్తులు వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. అదే మొదటి సూచన అని ప్రభు తెలియజేశారు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ లేదా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ట్విట్టర్, ఇలాంటి సోషల్ మీడియాల ద్వారా అనేక మంది అబద్ధ ప్రవక్తలు, తప్పుడు ప్రవక్తలు వాక్య విరుద్ధమైనటువంటి బోధనను చేస్తూ కొంతమంది ప్రజల భయాన్ని ఉపయోగించుకొని, మరికొంతమంది ప్రజల యొక్క సెంటిమెంట్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదనే మార్గంగా భావించి వాక్యంలో లేనిది కూడా చెప్పి వారిని మోసపుచ్చుతూ వారి నుంచి ఆ డబ్బు సంపాదన చేయడం మనం చూస్తున్నాం. ఇలాంటి వాటి గురించి ప్రభువు ముందుగానే హెచ్చరించాడు. అంత్యకాలంలో జరగబోయే మొట్టమొదటి సూచన అబద్ధ ప్రవక్తలు. మరి మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా, ప్రియులారా ప్రతి ఆత్మను నమ్మకండి, ఆ ఆత్మలు దేవుని ఆత్మ కాదో వివేచించి పరీక్షించి తెలుసుకోమని పౌలు మహాశయుడు తెలియజేశాడు. నిజమైన విశ్వాసి దేవుని రాజ్యానికి, దేవుని వాక్యాన్ని పూర్తిగా తెలుసుకొని ఉండాలి. లేని ఎడల ఇలాంటి అబద్ధ ప్రవక్తల ద్వారా సులభంగా మోసపుచ్చబడి ఏర్పరచబడిన వారిలో అనేకులు తాము మార్గం తొలగిపోయి ప్రవర్తించే ప్రమాదం ఉంది. అంత్యకాలంలో జరగబోయే రెండవ సూచన, ప్రభు తెలియజేసిన రెండవ సూచన ఏంటంటే యుద్ధాలు, కల్లోలాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చదివితే, మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారము గూర్చి విందురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంత్యకాలానికి సంబంధించిన రెండవ సూచన, ప్రభు తెలియజేసిన రెండవ సూచన ఏంటంటే, మీరు యుద్ధాల గూర్చి యుద్ధ సమాచారం గురించి వింటారు అని చెప్పాడు. ఈరోజు మనం గమనించండి, ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటీవల మొదలైనటువంటి రష్యా అలాగే ఉక్రెయిన్ అనే దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన యుద్ధ సమాచారాన్ని మనం వింటున్నాం. భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం, అనేకమైనటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం, ఎటు చూసిన ప్రపంచమంతా అనిశ్చితమైనటువంటి పరిస్థితుల చేత నింపబడ్డం మనం గమనిస్తున్నాం. ఎటు చూసిన యుద్ధ భయమే, ఎటు చూసిన ఉద్రిక్తతలే. ఆయా దేశాల్లో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. కానీ ప్రభువు మనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఇవన్నీ చూసినప్పుడు మీరు ఏమీ కలవరపడకండి, ఇవన్నీ జరగవలసినటివి మాత్రమే, కాబట్టి మీరు విశ్వాసం నందు నిలిచి ఉండండి అని ప్రభు తెలియజేశారు. పరిస్థితులను బట్టి చూస్తే ప్రభు చెప్పినటువంటి ఈ సూచన కూడా నెరవేరుతున్నట్లుగా మనం గమనించవచ్చు. మరి మూడవ సూచన ఏంటంటే, కరువులు, కాటకాలు, వ్యాధులు, భూకంపాలు కలుగుతాయని ప్రభు తెలియజేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వాక్యంలో, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని మనం చదువుతాం. గమనించండి, ప్రపంచమంతా కూడా ఇప్పుడు
కరువు చేత నింపబడి ఉంది. అనేక ఆసియాకు ఖండానికి చెందిన అనేక దేశాల్లో, అలాగే ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి అనేక దేశాల్లో చిన్న బిడ్డలు ఆకలి చావులు మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాం, టీవీ ఛానల్స్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇటు చూసిన కరువు తాండవం ఆడుతోంది. భూకంపాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం వింటున్నాం, వార్తాపత్రికల్లో చదువుతున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం 2019-20 సంవత్సరాల్లో కోవిడ్-19 కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి అనే వ్యాధితో ప్రపంచమంతా కూడా గడగడ వణికిపోయింది. కొన్ని లక్షల మంది ప్రజలు చావు వాత పడ్డారు. అనేక పెద్ద దేశాలు, ఎంతో మెడిసిన్ టెక్నాలజీ డెవలప్ అయిన దేశాలు కూడా ఈ కరోనా అనేటువంటి వ్యాధిని స్వస్థపరచలేక, వాటిని బాగు చేయలేక చేతులు ఎత్తేసి భయంతో వణికిపోయిన సందర్భం మనం చూస్తాం. ఆసుపత్రులు నిండిపోయాయి, సమాధి తోటలు నిండిపోయాయి, ప్రతి ఇంటికి మరణ వార్త చేరవేయబడింది. భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. కానీ ఇవన్నీ అంత్యకాలానికి సూచనలని ప్రభు ముందుగానే తెలియజేశాడు. అవి మాత్రమే కాదండి, కరువులు, కాటకాలు, వ్యాధులు మాత్రమే కాదు, భూకంపాలు, వరదలు, ప్రకృతి విపత్తులు కూడా రోజు రోజుకి పెరుగుతూ వెళ్ళడం మనం చూస్తున్నాం. సునామీలు, వరదలు, భూకంపాలు, ఎటు చూసిన ఇటువంటి వార్తలు వింటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అంత్యకాలానికి సూచన అని ప్రభు తెలియజేశాడు. అంత్యకాలానికి సంబంధించిన 4వ సూచన ఏంటంటే, విశ్వాసుల మీద హింస పెచ్చరిల్లిపోతుంది అని ప్రభు తెలియజేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వాక్యంలో, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. మరి చక్కగా స్పష్టంగా తెలియజేసినటువంటి ఈ ప్రవచనం నేడు మన దేశంలో కానివ్వండి, ప్రపంచంలో అనేక దేశాల్లో నెరవేర్చబడుచున్నట్లు మనం చూస్తున్నాం. మన దేశంలో కానివ్వండి, కొన్ని ఆఫ్రికా దేశాల్లో కానివ్వండి, క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి హింసని మనం చూస్తున్నాం. చర్చిల పైన దాడులు, బైబిల్ నిషేధిస్తున్నటువంటి దేశాల సంఖ్య పెరుగుతోంది. ప్రభు నామాన్ని ప్రకటించినందుకు అనేక మంది దైవజనులు చెరసల పాలవుతున్నారు. కాబట్టి ఇలాంటి విశ్వాసుల మీద హింసలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భాలు మనం గమనిస్తున్నాం. ఇది పౌలు మహాశయుడు కూడా తెలియచేశాడు. క్రీస్తు యేసునందు భక్తిగా బ్రతుకు నిశ్చయించుకుని వారందరూ హింస పొందుదురు అని 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వాక్యంలో తెలియచేశాడు. కాబట్టి ఇవన్నీ మనకు ముందుగా తెలుసు. కాబట్టి విశ్వాసిగా మనం కలవరపడాల్సిన అవసరం లేదు. చావైతే నాకు లాభం అనే విధంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంత్యకాలానికి సంబంధించిన 5వ సూచన, ప్రభు తెలియజేసిన 5వ సూచన, అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతుందంట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చదివితే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని ప్రభు తెలియజేశాడు. ఈరోజు మనం చూస్తున్నాం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గిపోయింది, తల్లిదండ్రులను గౌరవించడం తగ్గిపోయింది, ద్రోహం, హత్య, ద్వేషం, ఎటు చూసిన నేరాలు పెరిగిపోతున్నాయి, మానవ హృదయాలు కఠినపరచబడుతున్నాయి. అంత్యకాలంలో అపాయకరమైన దినముల్లో మనుషులు స్వార్థ ప్రియులు, బింగములాడేవారు, ప్రేమ లేని వారు, తల్లిదండ్రులు గౌరవించిన వారు, ఇలాకల మధ్య ప్రేమ చల్లారిపోతున్నటువంటి ఈ రోజుల్లో దేవుని పిల్లలైన మనము ప్రేమలో ఎదగాలి, ప్రేమను విస్తారముగా మనం అభివృద్ధి చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మరి అంత్యకాలానికి సంబంధించిన 6వ సూచన, సువార్త ప్రపంచమంతటికీ చేరవేయబడుతుందని ప్రభు తెలియజేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. ఆమేన్. గమనించండి, ఈరోజు మనం గమనిస్తే ఇంటర్నెట్, యూట్యూబ్, మొబైల్ ఫోన్స్, అలాగే అనేక మంది దైవ సేవకుల ద్వారా సువార్త ప్రపంచం అంతటికీ చేరవేయబడుతుంది. సువార్త విస్తారముగా ప్రకటించబడుతుంది. కుగ్రామం నుంచి మహాపట్టణం వరకు మూల మూలలకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం చేరవేయబడుతుంది అనేక మార్గాల ద్వారా. ఇది కూడా అంత్యకాల సూచనే. ప్రభు స్పష్టంగా తెలియచేశాడు, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని తెలియచేశాడు. అలాగునే ఈరోజు సువార్త ప్రకటించబడుతుందండి. ఎప్పుడైతే ఈ సువార్త అన్ని ప్రాంతాలకు చేర్చబడుతుందో అప్పుడు అంతం వస్తుందని ప్రభు తెలియచేశాడు. అదే చివరి సూచన, 7వ సూచన. ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ 6 సూచనలు జరిగిన తర్వాత ప్రభు యొక్క 2వ రాకడ మనకు కనిపిస్తుందని ప్రభు తెలియచేశాడు. ఇదే అధ్యాయం 24, మత్తయి 24:30 వాక్యంలో, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమునందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘ రూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఈ పైన చెప్పినటువంటి సూచనలన్నీ జరిగిన తర్వాత ప్రభు మహిమతో మేఘారూఢుడై
ఈ లోకానికి రెండవసారి రాబోతున్నాడు. ఆ రాకడికి మనం సిద్ధపడాలి. నువ్వు ఈరోజు రాకడికి సిద్ధమా? నీ జీవితాన్ని రాకడికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నావా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ రోజు ఎవరైతే ప్రభు రాకడిని ధైర్యంగా ఎదుర్కొంటారో వారికి ఆనంద దినముగా మార్చబడుతుంది. ఎవరైతే సిద్ధపడి లేరో వారికి భయంకరమైనటువంటి తీర్పు దినముగా అది ఉండబోతుంది. ఈ అంత్యకాల దినములలో ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి సూచనల్లో అనేక సూచనలు ఇప్పటికే నెరవేర్చబడినట్లుగా మనమందరము స్పష్టంగా చూసాం. కాబట్టి ప్రభు సమీపంగా ఉన్నాడు, త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలంటే ప్రార్థన, అనుదిన వాక్య ధ్యానం, పరిశుద్ధులతో సహవాసం, యేసయ్యతో సహవాసం కలిగి ఉండడం, అనుదినము ఆయనతో కలిసి నడవడం, మన జీవితాల్లో మార్పు తెచ్చుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం, పరిశుద్ధాత్మ సహాయంతో మన జీవితాలు మార్చుకొని ప్రభు రాకడికి బుద్ధి కలిగిన కన్యకల వలె మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లుగా ప్రభు తన సహాయాన్ని మనకు దయచేయునుగాక. ఆమేన్.